తెలంగాణలో శీతాకాల సమావేశాలైతే మొదలయ్యాయి. సో, వీటి మీద అంటే ఈ అసెంబ్లీలో భాగంగానే ఈ చర్చల్లో భాగంగా ఇటు నిరుద్యోగులు సైతం కూడా ముందుకొస్తున్నారు. అసెంబ్లీలో కొన్ని చర్చలు అని చెప్పేసని ఇటు అశోక్ సార్ ఈరోజు బషీర్బాగ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే అసెంబ్లీలో మీరు దేని గురించి అంటే వీటి మీద చర్చించాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా, నిరుద్యోగుల గురించి ఎవరు చర్చించాలి చెప్పండి? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో 119 మంది ఎమ్మెల్యేలు, అటు శాసన మండలిలోకి మరొక 40 మంది ఎమ్మెల్సీలు ఈ కృష్ణా గోదావరి జలాలపైన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనకు రైతుల సమస్యలు ఎంత ఇంపార్టెంటో, కృష్ణా గోదావరి జలాలు ఎంత ఇంపార్టెంటో, నిరుద్యోగుల సమస్య కూడా అంతే ఇంపార్టెంట్. నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టింది. కానీ ఆ మేనిఫెస్టో ఇంతవరకు అమలు చేయలేదు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నామని చెప్పి 60,000 ఉద్యోగాలని చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు ఎట్టిస్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంతవరకు అధికారికి ఇచ్చిన నోటిఫికేషన్కు ఫార్మాకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం ఇచ్చారు. ఆ ఫార్మాకు సంబంధించిన నోటిఫికేషన్లో 7,000 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఫలితాలు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఎగ్జామ్ రాసి కూడా సంవత్సరం అవుతుంది. అంటే నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 2 ఏళ్ళైనా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ అసెంబ్లీ జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీలో మా నిరుద్యోగుల సమస్య గురించి, నిరుద్యోగ వృత్తి గురించి, జాబ్ కార్డుల గురించి మీరు మేనిఫెస్టోలో ఎంతో అద్భుతంగా మాటలు చెప్పారు. కానీ ఏది కూడా అమలు చేయలేదు. అమలు చేసే విధంగా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అటు టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ ప్రభుత్వాన్ని నిలదీసి మా నిరుద్యోగ ప్రణాళిక అమలు చేసే విధంగా, జాబ్ క్యాలెండర్ అమలు చేసే విధంగా, నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలా. ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. 2 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు కళ్ళుబొల్లి కబుర్లు చెప్తున్నారు తప్ప, వాళ్ళు తిట్టుకుంటున్నారు తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకునే పాపన పోవడం లేదు. కాబట్టి దానిపైన నిలదీసే విధంగా, నోటిఫికేషన్లు సాధించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కానివ్వండి, ఇటు కోదండరామరెడ్డి సార్ కానివ్వండి, లేకపోతే ఇటు బల్మూరి వెంకటి, ఇట్లాంటి వాళ్ళందరూ ఎమ్మెల్సీలుగా ఉండి వాళ్ళు అసలు ఏం చేస్తారు? అంతెందుకు మొన్న తీన్మార్ మల్లాను కూడా చాలా అత్యధిక ఓట్ షేర్తో గెలిచినటువంటి వ్యక్తిని కూడా అంటే ఎవరు ఎందుకు స్టూడెంట్స్ అంతే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు దీని మీద? అంటే పదవులు పొందేంత వరకైనా వాళ్ళ బాధ్యత అదే అవుతుంది కదా సమస్య. పదవులు పొందే వరకు నిరుద్యోగులు వాడుకున్నారు తప్ప, అధికారంలోకి వచ్చినాక ఏ ఉద్యోగాలు ఇస్తాం ఆ ఉద్యోగాలు లెక్కలు చెప్తున్నారు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరు పదవులు మీకు ఎంత ఇంపార్టెంటో నిరుద్యోగుల ఉద్యోగాలు అంతే ఇంపార్టెంట్. కానీ దానిపైన నిలదీయండి, నిగ్గు తేల్చండి, మా ఉద్యోగ ప్రణాళిక ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతాం. చర్చించకపోతే అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి చర్చించకపోతే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ సంక్రాంతి తర్వాత సీఎంకి చావు డప్పు కొడతాం. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను చెప్పిన నువ్వు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కాబట్టి సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి చావు డప్పు కొట్టే ప్రయత్నం చేస్తాం.